హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎంసెట్ సంబంధించిన చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే నువ్వు రాయబోతున్నావో, ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ లో నువ్వు నేను చెప్పబోయే చీట్ కోడ్స్ అనేవి వాడితే ఈజీగా అడిషనల్ గా నీకు 20 to 25 మార్క్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క చీట్ కోడ్స్ అయితే మనం అయితే యూజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క చీట్ కోడ్స్ అనేది కంప్లీట్ గా లక్ బేస్డ్ అనమాట. అంతేకాకుండా చీట్ కోడ్స్ ఉన్నాయి కదా అని నువ్వు అయితే ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వకుండా అయితే ఉండకు. ఎందుకంటే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేది నీ యొక్క కంప్లీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే రాస్తావో ఫస్ట్ 2 hours 2.5 hours నువ్వు నీ యొక్క ఏదైతే నేర్చుకున్నావో ఈ యొక్క నేర్చుకున్నది మొత్తం ఆ యొక్క పేపర్లో నువ్వు ఇంప్లిమెంట్ చేశాక నీకు వచ్చిన ప్రతి క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేశాక ఏవైతే లాస్ట్ రిమైనింగ్ 40 to 50 క్వశ్చన్స్ లేకపోతే ఏవైతే 60 to 70 క్వశ్చన్స్ రిమైనింగ్ ఇంకా నాకు రావట్లేదు, లాస్ట్ ఏవైతే మనకు వచ్చేసినాయి అన్ని పెట్టేసాం అని అనుకుంటావు కదా, అప్పుడు అడిషనల్ మార్క్స్ కోసం మాత్రమే ఈ యొక్క చీట్ కోడ్స్ రావాలన్నమాట. అంతేకాకుండా నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క చీట్ కోడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేది కంప్లీట్గా లక్ బేస్డ్ అనమాట. సో మనం వీడియోలో ప్రొసీడ్ అవ్వకంటే ముందు మీరు ఎంసెట్ ఎగ్జామ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటైతే మెయిన్గా నేనైతే చెప్తున్నానండి. సో నా ఫ్రెండ్ ఒకడైతే ఉండేవాడు అనమాట. సో నేను ఎప్పుడైతే ఇంటర్లో ఎంసెట్ ప్రిపేర్ అయ్యడంలో వాడు ఏ విధంగా చదవాలంటే చెప్తున్నాను కదా, హీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ చాలా బాగా చదువుతాడు అనమాట. సో వాడేం చేస్తాడు, ప్రతి క్వశ్చన్ని ఎంసెట్ ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి అని అనుకొని ప్రతి క్వశ్చన్ సాల్వ్ అనేది చేసుకుంటూ వెళ్ళాడనమాట. సో ఈ విధంగా అయ్యేటప్పటికి లాస్ట్కు వచ్చేసరికి వాడు టైం అనేది చూసుకోలేదు. సో ఈ యొక్క టైం చూసుకోకపోవడం వల్ల ఏమైందంటే లాస్ట్ 3 hours అయిపోయేసరికి తనకి ఇంకా 40 క్వశ్చన్స్ అనేది రిమైనింగ్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే అసలు టైంను కూడా చూసుకోకుండా వాడు సాల్వ్ అనేది చేయడం వల్ల ఏమైంది, ఇంకా 40 క్వశ్చన్స్ అనేది రిమైనింగ్ అట్లే ఉండిపోయాయి అనమాట. సో దానివల్ల వానికి ర్యాంక్ అనేది నాకు ఇంకా గుర్తుంది 40,000+ అనేది ర్యాంక్ అనేది వచ్చిందన్నమాట. అర్థమవుతుందా? ఆ యొక్క ఒక్క మిస్టేక్ వల్ల. సో వాడు కూడా నెక్స్ట్ ఈ యొక్క టైం అనేది చూసుకొని ఈ యొక్క షార్ట్ కట్స్ అనేది వాడినా రిమైనింగ్ ఇంకా మనకు ఇంకా ఒక 20 to 25 మార్క్స్ అనేది యాడ్ అయి ఉంటే వాడి మార్క్స్కి అసలు ఎంత మంచి ర్యాంక్స్ బిలో 10,000 ర్యాంక్ అప్పుడే వస్తున్నాయి అనమాట. సో దానికోసం మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ రాస్తే 3,000 to 3,500 బిలో ఆ మధ్య రేంజ్లో ర్యాంక్ అనేది వచ్చిందనమాట. అర్థమవుతుందా? సో మీరు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. సో వితౌట్ ఎనీ లేట్ మనం ఇప్పుడు ఈ యొక్క మన యొక్క వీడియోలు అనేది వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నాకు మీ నుంచి కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మనం ఎంసెట్ పైన ఏవైతే అడిషనల్గా వీడియోస్ అనేది చేస్తున్నామో ఆ యొక్క ప్రతి వీడియో అనేది మీ దాకా అయితే రీచ్ అనేది అవుతుందన్నమాట. సో ఫస్ట్ షార్ట్ కట్ నెంబర్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఎంసెట్ రాసే స్టూడెంట్ అనుకుంటారు, అరే ఎంసెట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు అండ్ అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్లో మనకు 40 A's ఉంటాయి, 40 B's ఉంటాయి, 40 C's 40 D's అని ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారు. కానీ ఈ యొక్క 40 A's 40 B's అనేవి నువ్వు ఏదైతే నువ్వు ఈ యొక్క చీట్ కోడ్ ఉందో ఈ యొక్క చీట్ కోడ్ అనేది నువ్వు కంప్లీట్గా నేను పాస్ అయితే చాలు అని అనుకుంటే మాత్రమే ఈ యొక్క 40 A's 40 B's ఆప్షన్కి అయితే వెళ్ళు. అలా కాకుండా నాకు కూడా మంచి ర్యాంక్ రావాలి, నాకు కూడా 10,000 బిలో ఒక ర్యాంక్ రావాలి, నాకు కూడా మంచి కాలేజీలో సీట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ ఈ యొక్క చీట్ కోడ్ అనేది వాడొద్దు అనమాట. ఎందుకు ఈ యొక్క చీట్ కోడ్ వాడొద్దంటే ఈ యొక్క 40 A's 40 B's అనేది నీకు కరెక్ట్గా 40 A's 40 B's అనేవి ఉండవు అనమాట. ఈ యొక్క 40 A's 40 B's అనేవి నీకు ఒకసారి 35 A's ఉంటాయి, నెక్స్ట్ 50 B's ఉంటాయి, 45 C's ఉంటాయి. ఈ విధంగా మనకు ఈ యొక్క A's B's అనేటివి అటు ఇటు అవుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చాలా మంది అనుకుంటారు 40 మార్క్స్ వస్తే మనకి ఎంసెట్లో క్వాలిఫై అవుతామని. 40 నార్మల్ మార్క్స్ కాదు, 40 నార్మలైజ్డ్ మార్క్స్ అనమాట. నార్మలైజ్డ్ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఎంసెట్ ఒక 5 days జరిగితే 5 daysలో ప్రతి డేలో మనకు 2 shifts పేపర్స్ ఉంటాయి. ఈ యొక్క 2 shiftsలో పేపర్స్లో మనకు ఒక పేపర్ అనేది ఈజీగా రావచ్చు, ఒక పేపర్ అనేది హార్డ్ రావచ్చు అనమాట. సో ఈ యొక్క కంప్లీట్ పేపర్స్ అన్ని మనకు ఈ యొక్క బేస్డ్ ఆన్ ఈజీ అండ్ హార్డ్ బట్టి మనకు నార్మలైజ్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క నార్మలైజ్ చేసిన తర్వాత నీకు ఏవైతే నార్మలైజ్డ్ 40 మార్క్స్ వస్తాయో ఈ యొక్క 40 మార్క్స్ వస్తేనే నువ్వు పాస్ అనమాట. అంతేకాని నార్మల్గా ఏదో 40 A's పెట్టాం కదా, ఇంకా అన్ని కంప్లీట్గా 160లో మనం 40 A's పెట్టాం కదా, ఎలాగో పేపర్ వచ్చినా మనకు క్వాలిఫై అవుతామని అస్సలు అనుకోకు. అర్థమవుతుందా? నేను ఓన్లీ క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే నువ్వు 40 A's 40 B's ఆప్షన్కి అయితే వెళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలిమినేట్ ద ఆడ్ ఆప్షన్ అనమాట. సో ఎలిమినేట్ ద ఆడ్ ఆప్షన్ అంటే ఏంటంటే నువ్వు కొన్ని ఆప్షన్స్ చూసినామంటే ఆ యొక్క ఆప్షన్ అనేది మనకు ఈ యొక్క రిమైనింగ్ ఆప్షన్స్కి దానికి ఆ యొక్క ఆప్షన్కి అసలు ఎటువంటి సంబంధం అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకు కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి 5.5 5.6 అండ్ 5.7, ఇంకొకటి వచ్చేసి 8 or 9 ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, మనకు రిమైనింగ్ ఏదైతే ఆడ్ ఆప్షన్ ఉందో అదే ఆప్షన్ ఆన్సర్ అని అనుకుంటారు. కానీ మనకు సిమిలర్గా ఉండే ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అందులోనే ఆన్సర్ అనేది ఉండడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే ఆడ్ ఆప్షన్ అనేది ఉంటుందో ఈ యొక్క ఆడ్ ఆప్షన్ అనేది నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఒకసారి ఈ యొక్క ఆడ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తే నీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇప్పుడు తక్కువైతే, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది తక్కువైనప్పుడు మనకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 ఆప్షన్స్. ఈ యొక్క 3 ఆప్షన్లో కూడా నువ్వు చెక్ చేస్తే నీకు ఇంకొక ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ వెళ్తే నీకు రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉంది. ఈ యొక్క 2 ఆప్షన్స్లో మనకు ప్రాబబిలిటీ ఎంత 1/2 కదా. అంటే నీకు కరెక్ట్ ఆన్సర్ చూస్
చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే నువ్వు ఈ యొక్క ఆడ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసి నెక్స్ట్ మనం కరెక్ట్ ఆన్సర్ అనేది చెక్ చేసుకోవాలంట. అండ్ థర్డ్ షార్ట్ కట్ వచ్చేసి అంటే చూస్ ద లెంతియెస్ట్ ఆన్సర్ అనమాట. లెంతియెస్ట్ ఆన్సర్ అంటే మనకు ఏదైతే లెంతియెస్ట్ ఆన్సర్ అని ఉంటుందో ఆ యొక్క లెంతియెస్ట్ ఆన్సర్ అనేది మనకు ఆన్సర్ కావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో మనకు రిమైనింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ యొక్క ఆప్షన్స్లలో నువ్వు ఒకసారి ఆడ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెంతియెస్ట్ ఆప్షన్ అనేది ఏదైనా ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఏదైతే లెంతియెస్ట్ ఆప్షన్ ఉందో ఆ యొక్క ఆప్షన్ అనేది ఆన్సర్ కావడానికి నీకు ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నువ్వు ఈ యొక్క లెంతియెస్ట్ ఆప్షన్ అనేది నెక్స్ట్ చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసింది అంటే అసర్షన్ అండ్ రీజనింగ్ అనమాట. సో మనకు మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి బేస్డ్ అసర్షన్ అండ్ రీజన్ అనమాట. అందులో మనకు ఏఆర్బి ఓన్లీ 2 ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కొన్ని టైమ్స్ మాత్రమే మనకు ఈ యొక్క సిడిఓ ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ యొక్క అసర్షన్ అండ్ రీజనింగ్లో మాక్సిమం టైమ్స్ మనకు ఏ ఆప్షన్ అనేది చాలా సార్లు అయితే కరెక్ట్గా అవడానికి అయితే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తోటి నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క అసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చినప్పుడు నీకు ఒకవేళ ఆన్సర్ అనేది తెలియకపోతే బేస్డ్ ఆన్ నువ్వు ఏదైతే నార్మల్గా ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టే బదులు ఈ యొక్క ఏ ఆప్షన్ అనేది పెట్టు, నీకు కరెక్ట్గా అవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అనాలిసిస్ అనమాట. సో ఈ యొక్క అనాలిసిస్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ కంటే స్టార్ట్ అవ్వకంటే ముందే నీకు చెప్తున్నాను కదా, మనకు ఎగ్జామ్ అనేది మనకు ఒక సపోజ్ ఒక 3 o'clock ఎగ్జామ్ అనేది స్టార్ట్ అనేది అవుతే నీకు 250K నీకు రఫ్ షీట్స్ అనేది ఇస్తారన్నమాట. సో ఈ యొక్క రఫ్ షీట్స్ అనేది ఇచ్చినప్పుడే నువ్వు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను కదా, సో ఈ యొక్క రఫ్ షీట్స్ పైన నువ్వు ఫస్ట్ అన్ని సీరియల్గా 1 to 160 నెంబర్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ యొక్క 1 to 160 నెంబర్స్ ఎందుకు వేసుకోమని చెప్తున్నాను అంటే నీకు లాస్ట్కి మనం ఏవైతే 40s 40bs 46 ఆప్షన్ అనేది ఫస్ట్ చెప్పాను కదా, ఈ యొక్క ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎందుకు నేను ఈ యొక్క అనాలిసిస్ అనేది చెప్తున్నా అంటే, సో నువ్వు ప్రతి ఒక్క ఆప్షన్ని అటెంప్ట్ చేశాక ఆ యొక్క ఆప్షన్ ఉంటుంది కదా మనకు రఫ్ షీట్లో, ఆ యొక్క నెంబర్ ఆ యొక్క క్వశ్చన్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క క్వశ్చన్కి ఏదే యొక్క ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసావో ఆ యొక్క ఆన్సర్ అనేది నువ్వు ఈ యొక్క రఫ్ షీట్లో మనం 1 to 3 వేసాం కదా, ఈ యొక్క రఫ్ షీట్లో నువ్వు వేయాలంట. సో ఎట్ ద ఎండ్ నువ్వు అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేశాక నీకు ఒక అనాలిసిస్ అనేది రావాలంట. అంటే నువ్వు ఏస్ ఎక్కువ పెట్టావా, బీస్ ఎక్కువ పెట్టావా, సీస్ ఎక్కువ పెట్టావా, డీస్ ఎక్కువ పెట్టావు అనమాట. సో ఇది నీకు ఒక 2 to 3 minutes కన్నా ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో ఈ యొక్క విధంగా నువ్వు ఈ యొక్క ఆప్షన్స్ అన్ని ఒక పేపర్ పైన రాస్తే నీకేమవుతుందంటే లాస్ట్కి ఒకవేళ నువ్వు సపోజ్ నువ్వు బి అనేది ఒక 15 ఆప్షన్స్ అనేది పెట్టావు అండ్ రిమైనింగ్ అన్ని 45 50 55 ఈ విధంగా పెట్టావని అనుకోండి. సో మనకి ఏముంటుంది, మన ఒక బేసిక్ మినిమం క్యాలిక్యులేషన్ ఏంది అన్ని ఇంచుమించు ప్రతి ఒక్క ఆప్షన్కి 40 నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం బి అనేది 15 పెట్టాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఒక 20 to 20 క్వశ్చన్స్ అనేవి మిగిలిపోయాయి. సో ఈ యొక్క 20 క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు బి అనేది పెడతావు అనమాట. ఎందుకంటే మనకి ఇందులో కూడా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో బి ఆప్షన్ అనేది కరెక్ట్ కావడానికి నెక్స్ట్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే నువ్వు ఈ యొక్క అనాలిసిస్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ అనమాట. సో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది మనం మోస్ట్లీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో అయితే వాడతాం అనమాట. లైక్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్స్లో కానీ అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫిజిక్స్లో ఏవైతే లాస్ ఆఫ్ మోషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. అంటే మనకు ఒకసారి ఒక క్వశ్చన్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది రాలేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైతే ఆన్సర్ ఉందో ఆ యొక్క ఆన్సర్ని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం అయితే వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై అనేది చేయాలన్నమాట. సో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూషన్ కూడా మనకు చాలా సార్లు అయితే చాలా బాగా అయితే యూజ్ అనేది అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే యూనిట్స్ చెకింగ్ అంట. ఈ యొక్క యూనిట్స్ అనేది మనకు మోస్ట్లీ ఫిజిక్స్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఈ యొక్క యూనిట్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో వాడు చాలా సార్లు మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయడానికి అయితే మిమ్మల్ని అయితే ట్రై చేశారనమాట. సో మనకు ఏముంటుంది, మోస్ట్లీ చాలాసార్లు మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, కానీ ఈ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా మనకు యూనిట్స్ అనేది వేరే అయినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఆన్సర్ అనేది రాంగ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నీకు క్వశ్చన్లో ఏం అడిగారు అండ్ నెక్స్ట్ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యొక్క యూనిట్స్ అనేది ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే నువ్వు దానికి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంతేకాని మనకు ఏదో ఒకటి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసే వాల్యూ వచ్చింది కదా అని 10 meter/second అనుకోండి, నువ్వు 10 kilometers సెలెక్ట్ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. సో ఈ విధంగా నువ్వైతే ఫస్ట్ యూనిట్స్ అనేవి కూడా చెక్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు అప్లై ఇన్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. అండ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క షార్ట్ కట్స్ అనేది కంప్లీట్గా నువ్వు నీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్గా అయిపోయింది, నాకు ఇంకా ఇప్పటి వరకు ఏవైతే నాకు తెలిసిన కాన్సెప్ట్స్ అండ్ తెలిసిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ అన్నీ నేను అటెంప్ట్ చేశాను అండ్ ఇంకా నాకు ఎటువంటి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి రావట్లేదు అని అనుకుంటావో అప్పుడు మాత్రమే ఈ యొక్క నువ్వు ఈ చీట్ కోడ్స్ అనేది వాడాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క షార్ట్
షార్ట్ కట్స్ అనేటివి కూడా నువ్వు లాస్ట్ మినిట్ వరకు ఈ యొక్క షార్ట్ కట్స్ అనేది అప్లై చేస్తూనే ఉండాలన్నమాట. అంతేకాని నేను 40 years 40 bps అలా పెట్టుకుంటే పోతానంటే అదే అవ్వదన్నమాట. ఇంకా లాస్ట్ అసలు ఎటువంటి టైం లేదు, ఇంకా ఓన్లీ 2 to 3 minutes ఆఫ్ టైం ఉంది, ఇంకా నాకు ఓన్లీ 25 క్వశ్చన్స్ మిగిలిపోయాయి అని అనుకున్నావు అనుకోండి, అప్పుడు నీకు ఇష్టం వచ్చింది ర్యాండమ్గా ఏదైనా ఒకటి పెట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా అయితే నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. సో దీస్ ఆర్ ద చీట్ కోడ్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు అప్లై ఇన్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. అండ్ మీకు ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్, ఎంపీసీకి సంబంధించిన హై వెయిటేజ్ అండ్ బైపీసీకి సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ ఏవేవి చదవాలి, అసలు ఏ రీసోర్స్ ఫాలో అవ్వాలి అండ్ మాక్ టెస్ట్ ఏవి రాయాలి అండ్ ఇంకా లింక్స్ ప్రతి ఇదైతే నేనైతే మీకు ఆల్రెడీ వీడియోస్ అనేది చేసి మన యొక్క ఛానల్లో అప్లోడ్ అనేది చేశాను అనమాట. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా మన యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను. సో యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్, అదర్వైజ్ యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.